వార్డు కౌన్సిలర్ సునీత శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సంతోష సత్తయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి, నంగనూరి సత్యనారాయణ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, సమాజ సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చిన సంతోష సత్తయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మా తమ్ముడు రాయగిరి సత్తయ్య సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈ సత్తయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుని పార్టీకి మెజార్టీ వచ్చినట్టయితే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న అందరూ కూడా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కనుక మన గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ జెండా రాయగిరి సత్తయ్య సంతోష్ ఇప్పుడు లక్ష్మారెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే కూడా 3, 14, 15, 16 చూస్తూ ఉంటే చాలా బాగా ఉంది. నాకు తెలిసి అయితే ఒక 12 వార్డులు గెలుస్తామని ఆశిస్తా ఉన్నాం. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మా తమ్ముడు రాయగిరి సత్తయ్య సంతోష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఈ సత్తయ్య సంతోష్ గారు వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని పార్టీకి మెజార్టీ వచ్చినట్టయితే మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న అందరూ కూడా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ సేవ చేస్తున్నారు కనుక మన గజ్వేల్ పట్టణంలో